ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ప్రొఫెషనల్ మెథడ్లోని బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఈ వీడియోలోని. నేను ఇక్కడ నెక్ 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగానే నెక్ దగ్గర నేను ఇక్కడ తాళ్ళు అయితే ఈ విధంగా లోపల నుంచి అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను తాడికి ముడేసాను. ఎందుకు అంటే మనము తాళ్ళు టై చేసుకున్నప్పుడు ఊడిపోకుండా అయితే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ముడి వేసి స్టిచ్ చేయడం వల్ల. సో ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసరికి వేస్ట్ దగ్గర కూడా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను నేను. నేను వేస్ట్ దగ్గర ఈ విధంగా 2 టైమ్స్ అయితే స్టిచ్ చేశాను అనమాట. 2 కుట్లు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఈ విధంగా నెక్ దగ్గర కట్ చేసి ఈ విధంగా అయితే ఎక్స్ట్రా ఉన్నాయి ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. నెక్స్ట్ చిన్నగా టక్స్ పెట్టి రివర్స్ చేసుకోవాలి. నేను ఈ విధంగా వేస్ట్ దగ్గర లైనింగ్ పైన అయితే ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ మొత్తం కూడా ఎక్కడ ఒక్క స్టిచ్ కూడా కనిపించకుండా మొత్తం ఇన్విజిబుల్ మోడల్లో అయితే స్టిచ్ చేశాను. నెక్స్ట్ నెక్ దగ్గర కూడా ఇదే విధంగా మనకి వీలైనంత వరకు నెక్ దగ్గర కూడా లైనింగ్ పై స్టిచ్ వచ్చేలా అయితే వేసుకోవాలి. మెయిన్ క్లాత్ పైన స్టిచ్ పడకుండా అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను నేను. ఈ బ్లౌజ్ ఫుల్ కటింగ్ అయితే నా ఛానల్లో అయితే ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఈ బ్లౌజ్ ఫుల్ స్టిచ్చింగ్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.